ఈ పర్టికులర్ వీడియోలో నేను చాలా మందికి డేటా సైన్స్ కోర్స్ పైన వేరియస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. నాకు కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది అడిగారు. అయితే అందులోని కొన్ని టాప్ క్వశ్చన్స్ ఏవైతే ఫ్రీక్వెంట్ గా అడిగిన ఉన్నాయో వాటిని నేను అడ్రస్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతీష్ ఆనంపూడి. మీకు కనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలి అని అనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నా క్యాలెండర్ లో ఒక పర్టికులర్ టైం స్లాట్ ని మీరు బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైంలో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ ఏంటో తెలుసుకుని అందరికన్నా ది బెస్ట్ సొల్యూషన్ మీ కెరియర్ కి ఏది యూజ్ అవుతుందో అది నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కనుక సర్వీస్ ఆప్ట్ చేయాలనుకోండి, కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కోడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వచ్చి ఉండాలా అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో దాని ఆన్సర్ వచ్చేసరికి ప్రయారిటైజేషన్ అయితే ఏవీ లేదు. లైక్ కోడింగ్ తెలియాలి, లేదా కోడింగ్ లో మీరు ఎక్స్పెక్ట్ అయి ఉండాలి అన్నదైతే రూల్ ఏం కాదనమాట. ఎందుకంటే డేటా సైన్స్ లో కోడింగ్ అనేది మినిమల్ గానే ఉంటుంది. జస్ట్ మీకు బేసిక్ ఐడియా ఆఫ్ కోడింగ్ ఉంటే సరిపోతుంది. సో అది కూడా మీరు ఇప్పుడు నేను ఆ బేసిక్ నాలెడ్జ్ లేదు కదా, సో నేను డేటా సైన్స్ కోర్స్ కి నేను ఎలిజిబుల్ కాదేమో అని అనుకోకండి. మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆ క్రమంలోనే మీకు కోడింగ్ స్కిల్స్ అనేది కూడా వస్తుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, షుడ్ ఐ లెర్న్ డేటా సైన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ ఫస్ట్? నేను డేటా సైన్స్ నేర్చుకోవాలా లేకపోతే మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలా ఫస్ట్ అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలండి. సో మిషన్ లెర్నింగ్ అనేది డేటా సైన్స్ కోర్స్ లో ఒక భాగం అనమాట. సో మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోండి. లైక్ సెపరేట్ గా నేర్చుకోవాలనుకుంటే కనుక. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, డేటా సైన్స్ లో ఎక్కువ సాలరీ ఉంటుందా లేకపోతే మిషన్ లెర్నర్ ఆర్ లైక్ డేటా అనలిస్ట్ గా మనం జాబ్ తెచ్చుకుంటే ఎక్కువ సాలరీ ఉంటుందా అని అడిగారు. సో మోస్ట్లీ దీనికి సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే, ఆన్ అన్ యావరేజ్ ఒక డేటా సైంటిస్ట్ కి ఒక 6 LPA పర్ యానం 6 LPA ఇస్తున్నట్టయితే గనక మీరు అంటున్న మిగతా మిషన్ లెర్నింగ్ కానీ డేటా అనలిస్ట్ కానీ వీళ్ళకి 5 LPA ఉంటుంది. సో కంపారిటివ్లీ మీ మిగతా సబ్జెక్ట్స్ తో కన్నా డేటా సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళకి లైక్ డేటా సైంటిస్ట్ గా వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ప్యాకేజ్ హయ్యర్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, కెన్ ఐ బికమ్ ఏ DS ఇన్ 6 months అని అడుగుతున్నారు. అంటే డేటా సైంటిస్ట్ ను నేను ఒక 6 months లో కోర్స్ నేను కంప్లీట్ చేయగలనా అని అడిగారు అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎస్ అండి, మీరు కంప్లీట్ చేయగలరు. బట్ 3 factors ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ప్రయారిటైజేషన్, మీరు ఆ కోర్స్ కి ఎంత ప్రయారిటైజేషన్ ఇస్తున్నారని చెప్పి. సెకండ్ వచ్చేసరికి డెడికేషన్, మీరు ఎంత డెడికేటెడ్ గా ఆ కోర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, లైక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది. థర్డ్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ రిసోర్సెస్, అంటే మీరు ఎటువంటి లెర్నింగ్ రిసోర్స్ యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి లైక్ ఎక్కడ మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మీరు వెబ్సైట్ మూలంగా అవనివ్వండి, ఇన్స్టిట్యూషన్ మూలంగా అవనివ్వండి. సో ఈ పాయింట్ కి వస్తే గనక మీరు కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలని నన్ను గనక సజెషన్ అడిగితే నేను ఎప్పుడు డేటా సైన్స్ కోర్స్ అనేది ఓడిన్ స్కూల్లో బెస్ట్ అని చెప్తాను అనమాట. కేవలం ఓడిన్ స్కూల్లో మాత్రమే లైవ్ ఇన్స్ట్రక్టెడ్ LED కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, మాక్ ఇంటర్వ్యూస్, ఏ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్, వీళ్ళ దగ్గర 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కెరియర్ సర్వీసెస్ అని చెప్పి కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, 100+ జాబ్స్ అవైలబుల్ ఆన్ అవర్ ప్లేస్మెంట్ పోర్టల్, వర్క్షాప్స్ ఆన్ వర్క్ ప్లేస్ బిహేవియర్. వీళ్ళ యొక్క అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసరికి 27th July 2024 స్టార్ట్ అవబోతుంది. మీరు కనుక ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఓడిన్ స్కూల్ యొక్క లింక్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో మీరు కనుక ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అది ఓడిన్ స్కూల్ వెబ్సైట్ కి నావిగేట్ చేస్తుంది అనమాట. అక్కడ మీకు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఓడిన్ స్కూల్ నుంచి మెంటర్ ఆర్ ఏ కోఆర్డినేటర్ కాల్ చేస్తారన్నమాట. మీకు డేటా సైన్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఆర్ లైక్ మీ కెరియర్ కి ఆ డేటా సైన్స్ కోర్స్ అనేది అసలు సూట్ అవుతుందా లేదా, ఇలాంటి వేరియస్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కనుక మీరు వాళ్ళని అడిగి అది క్లారిఫై అయిన తర్వాతనే మీరు ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట. కోర్స్ ఫీ వచ్చేసరికి 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ పేమెంట్. కోర్స్ ఫీ 75,000+ GST. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద అప్ టు 10,000 ఇస్తున్నారు. ఇవి ఓన్లీ ఫస్ట్ 100 seats కి మాత్రమే. ఈ 100 seats లో మీరు ఒక సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే రిజర్వ్ యువర్ సీట్ అట్ 5,000+ GST. ఇంత అమౌంట్ పే చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి నో కాస్ట్ EMI ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ at 6,392 per month. ఈ వీళ్ళ దగ్గర 3 months, 6 months, 9 months, 12 months EMI ఆప్షన్స్ ఉన్నాయి.
ఆప్షన్ 2 వచ్చేసరికి పే ఆన్ సక్సెస్ 40,000 ప్లస్ GST ప్లస్ 10% ఆఫ్ యాన్యువల్ CTC అపాన్ ప్లేస్మెంట్స్. యాన్యువల్ CTC అపాన్ ప్లేస్మెంట్స్ అంటే మోడర్న్ స్కూల్ ద్వారా ఎవరికైతే జాబ్ ఆఫర్ వస్తుందో ఆ ఆఫర్ లెటర్ పైన 10% అనేది మోడర్న్ స్కూల్కి పే చేయాలి. సో మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లోనే మోడర్న్ స్కూల్ యొక్క వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి డేటా సైంటిస్ట్ అవ్వాలంటే అని అడిగారు అనమాట. సో మన ఇండియా ప్రకారం చూసుకున్నట్టయితే మినిమం బ్యాచిలర్ డిగ్రీ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. సో ఏ కంపెనీ అయినా కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉందా లేదా అనేది చూస్తున్నారు అనమాట. లేకపోతే నార్మల్ డిగ్రీ అయినా కూడా అసలు మినిమం డిగ్రీ చేశారా లేదా అన్నది చూస్తున్నారు. అదే మీరు అబ్రాడ్ లో చేస్తున్నట్టయితే కనుక వాళ్ళు డేటా సైంటిస్ట్ కి PhD చేశారా ఆర్ ఎల్స్ లైక్ మాస్టర్స్ చేశారా, స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ లో కానీ డేటా సైంటిస్ట్ గా కానీ చేశారా అన్నది చూస్తున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాకు మ్యాథమెటికల్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది, సో నేను డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవడానికి నాకు సూట్ అవుతుందా అని చెప్పేసి అడిగారు. సో కంపల్సరీ సూట్ అవుతుందండి. ఎందుకంటే డేటా అనేది మనం మోస్ట్లీ ఈ స్టాటిస్టిక్స్ అండ్ లాజికల్ థింకింగ్ తో చేసేది అనమాట. సో మీకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ కోర్స్ మీకు చాలా బాగా సూట్ అవుతుంది. ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి డేటా సైన్స్ పైన ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి ఇండియాలో అని చెప్పి అడిగారు అనమాట. సో నేను మీకు ఇక్కడ లాస్ట్ 1 month ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో దానికి డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనకు ఫ్రీక్వెంట్ గా డేటా సైన్స్ పైన మోర్ ఓపెనింగ్స్ అనేవి పడ్డాయి అనమాట, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి. లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ అనమాట. ఇదేంటంటే చాలా మంది అడుగుతుంది ఏంటంటే నేను నాన్ ఐటీలో వర్క్ చేశాను, నేను ఇప్పుడు డేటా సైంటిస్ట్ అవ్వచ్చా, ఆర్ ఎల్స్ లైక్ నేను వేరే టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాను, నేను టెక్నాలజీ మారచ్చా, లేకపోతే నాకు చాలా ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉండింది, నేను ఇప్పుడు ఫ్రెష్ గా ఒక ఐటీలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, సో డేటా సైన్స్ కోర్స్ చేస్తే నాకు ఫ్రెషర్ గా ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఏ క్వశ్చన్ కైనా కామన్ ఆన్సర్ ఏంటంటే ఎస్, పాసిబిలిటీ అయితే ఉంది. ఓన్లీ వెన్ మీరు కనుక ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు హెవీగా ఉన్నట్టయితే కనుక మీరు అడిగిన ఏ క్వశ్చన్ కైనా కూడా పాసిబిలిటీ ఉంది అనమాట. మీరు నాన్ ఐటీలో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ చూపిస్తూ మీ ఇంట్రెస్ట్ డేటా సైంటిస్ట్ పైన మీకు ఎలా ఉందో అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇంటర్వ్యూస్ లో కనుక క్లియర్ చేసినట్టయితే మీకు ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సిమిలర్ టెక్నాలజీ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏమి స్పెసిఫిక్ గా నేను ఇందులో వర్క్ చేశాను ఆర్ లైక్ వర్క్ చేయలేదని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ముందుగా ఏ టెక్నాలజీలో అయితే వర్క్ చేశారో అదే చూపించి మీకు డేటా సైంటిస్ట్ మీద ఇంట్రెస్ట్ ఏముందనేది చూపిస్తూ మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినట్టయితే కనుక ఆ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఇంకా కెరియర్ గ్యాప్ గా ఉన్న వాళ్ళు ఫ్రెషర్ గా ట్రై చేయాలనుకుంటే కనుక ఏదైనా ఇన్స్టిట్యూషన్ ద్వారా కోర్స్ కంప్లీట్ చేసి ప్లేస్మెంట్స్ త్రూ ట్రై చేయండి. ఆర్ ఎల్స్ లైక్ మీ అంతటి మీరే అప్లై చేసుకుంటే మోస్ట్లీ లైక్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీకు ఎక్కువగా కాల్స్ రాకపోవచ్చు, ఇంటర్వ్యూ కాల్స్, బట్ మీరు ఇన్స్టిట్యూషన్ ద్వారా వెళ్తే కనుక ఆల్రెడీ వాళ్ళ ప్లేస్మెంట్స్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హోప్ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నా ఆన్సర్ కొంచెం ఏదైనా లేదు తప్పుగా చెప్పారు ఇది కరెక్ట్ అని మీకు ఏమైనా అనిపించినా కూడా కింద కమెంట్ సెక్షన్ లో దాని గురించి మెన్షన్ చేయండి. సో దట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆర్ లైక్ కమెంట్ సెక్షన్ చూస్తున్న వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ friends and families ki na channel subscribe chesukomani cheppi suggest cheyandi. Thank you so much for watching this video. See you soon in my next video. Bye bye.